ఎందుకు దేవుడు తోడే ఉన్నాడు సమూయేలుకి అంటే ఒకటే కారణం, కంటి ముందు పాపం కనబడుతున్నా, ఎవరు పాపం చేసింది? ఏలీ కుమారులు. కంటి ముందు పాపం కనబడుతున్నా పాపం జోలికి పోలేదండి. తనకిచ్చిన పరిచర్య ఏంటో ఆ పరిచర్యలో నమ్మకంగా కొనసాగిపోయాడు. పక్కన వాళ్ళు చేసిన దాన్ని చూసి ఇది చేస్తే బాగుంటుంది ఆ పాపం కూడా అని అనుకోవాలి. అవన్నీ నాకు అనవసరం, పైన ఏలీ ఉన్నాడు, ఆయన ఏది చెప్తాడో చేద్దాం, మిగిలిన మనకు అనవసరం అనుకున్నాడు. నమ్మకమైన పరిచర్య చేసేవాడికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. రెండోది, అందులో ఇంకొక మాట, పరిశుద్ధుడైన సేవకునిగా, పరిశుద్ధమైన సేవకునిగా ఉన్నవాడికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు అంటే పవిత్రతను కాపాడుకోవాలి. తన కంటి ముందు పాపం కనబడుతున్నా వాటి ప్రకారం నడుచుకోకుండా చక్కగా పవిత్రతను కాపాడుకున్నాడు. పవిత్రత చాలా అవసరం అండి. ఇది లేకపోతే సేవలో మనం ఎన్ని బోధలు చేసినా అవి వ్యర్థమైపోతాయి. దేనికంటే మనుషులు వింటారు కానీ వెనక లోపల మాత్రం చాలా చెప్పొచ్చావులే అనుకుంటా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? హోలీనెస్, పరిశుద్ధత కావాలి. సేవలో ఒక సేవకుడికి కావాల్సింది పరిశుద్ధత. అది ఉన్నప్పుడు ప్రభు అతనికి తోడి అతని మాటను స్థిరపరుస్తాడు.